ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివి ధ్యానించుకుందాం. మరి యోబు యొక్క స్నేహితులు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. యోబు దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. అతడు నాయందు భయభక్తులైనవాడు, చెడుతనం విసర్జించినవాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, భూమి మీద అలాంటి మనుష్యుడు ఒక్కడు లేడని దేవుడే యోబు గారి కోసం సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఇప్పుడు తన స్నేహితులు తనని బాధిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దుఃఖపరుస్తున్నారు. కానీ ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మూలవాక్యం ఏంటంటే, మీరు బాధించే వారే కానీ ఆదరించువారు కారు. నిజమే, బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధులైనా, కులం వాళ్ళైనా, ఎవరైనా మనని బాధించేవారే కనబడతారు, కానీ ఆదరించేవారు ఎవరు కనబడరు. గుర్తుంచుకో, దేవుడు ఒక్కడే మనని ఆదరిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆయన స్వరూపమందు, అంటే ఆయన రూపంలో మనని ఆయనకి ఇష్టపూర్తిగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే ఆదరిస్తాడు. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకో తెలుసా? మన పాపాలు భరించడానికి, మన రోగాలు భరించడానికి, అలాగే మనని ఆదరించడానికి. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల అక్కచెల్లెల కంటే ఆదరించే దేవుడు ఎవరు అంటే ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. గుర్తుంచుకో, ఆయన్నే బైబిల్ చెప్తుంది. ఒక స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు ముందే చూస్తుండగా ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రము ఇలా రాయించాడు. నువ్వేమంటావు బోధకుడా, నువ్వు ఏం చెబుతావు విందామని ఈ స్త్రీని మీ వద్దకు తీసుకొచ్చానన్నారు. అప్పుడు యేసుప్రభు గారు ఒకటే మాట చెప్పాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పాడు. మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పాడు. అందరూ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను అడుగుతాడు, అమ్మా, నిన్ను ఎవరు శిక్షించలేదా? అడుగుతున్నప్పుడు, లేదయ్యా, నన్ను ఎవరు శిక్షించలేదు అని ఆ స్త్రీ సమాధానమిస్తుంది. కానీ ఆ పరమతండ్రి ఏమంటాడంటే, అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి నీవు పాపం చేయకమ్మా అని పిలుస్తాడు. చూసావా? అందరూ బాధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీని ఆదరించాడు. తప్పు చేసింది, కానీ అందరూ గాయపరిచారు, అందరూ శిక్షించారు. కానీ నేను నిన్ను శిక్షించను, నేను బాధపరచను, నువ్వు వెళ్ళి పాపం చేయకన్నప్పుడు తన హృదయం పగిలింది. ఇంత పాప జీవితము, రోత జీవితము, ఇంత అసహ్యకరమైన జీవితం ఎలా జీవించానని తన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించింది. ఆయన హృదయాన్ని తన రక్తం ద్వారా కడిగి శుభ్రపరిచి ఆ స్త్రీకి నూతన జీవితాన్ని ఇచ్చాడు. అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. సమాజము ఏమని పేరు పెట్టిందంటే, ఇది మతము అని పేరు పెట్టింది. మతము కాదు, గుర్తుంచుకోండి. ఇది మార్గం, మంచి మార్గం. తాగుబోతులు, వ్యభిచారులు, రౌడీలు, అంతకులు, దుర్మార్గులు, దొంగలు, మాంత్రిక శక్తులతో ఉన్నవారందరూ మార్చబడుతున్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ యోబు యొక్క స్నేహితులు అలా ఉన్నారు. ఆ మాటలు మనం చదువుకుందాం. ఏమంటారంటే, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. యోబు చెప్తున్నాడు, మీరు బాధకే కర్తలు, ఆదరణ కర్తలు కారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. తన కుమారులు, తన కూతుర్లు, భార్య సమస్తము కోల్పోయాడు. ఆస్తి పోయింది, దాసులను పోయారు, ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడిని
ఏం చేస్తారు స్నేహితులు అంటే బాధపరుస్తున్నారు. అరే వాడు మన స్నేహితుడు కదా, చిన్నప్పటి నుంచి మనతో పెరిగాడు, మన స్నేహితుడు కదా అని వాళ్ళు ఆలోచన చేయట్లేదు. ఎందుకో తెలుసా? అతన్ని బాధిస్తున్నారు, అతన్ని గాయపరుస్తున్నారు. చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అని చెప్తున్నాడు. అంటే బాధిస్తూ ఉన్నారు. ఎలా బాధిస్తున్నారో కొన్ని విషయాలు నేర్చుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 2-3 వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, 10 మార్లు మీరు నన్ను నిందించితిరి. చూసారా? మీరు నన్ను బాధింతురు, నన్ను నలగొట్టుదురు, మీరు నన్ను నిందించితిరి. చూసారా? బాధించారు, నలగొట్టారు, నిందించారు. అలాంటి మనుషులు ఉన్నారు. కానీ దేవుని కృప, దేవుని దయ ఎంత అద్భుతమైన దేవుడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. అవి మాటలు మనం విందాం. ఆదరించే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో యోబు గ్రంథము 42వ అధ్యాయములో కొన్ని విషయాలు నేర్చుకుందాం. 7వ వచనం చదువుకుందాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమీయుడైన ఎల్ఫీజుతో ఇలాగూ సెలవిచ్చాను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. నువ్వు పోయి, మీరు ముగ్గురు పోయి అతనికి క్షమాపణ చెప్పండి అని దేవుడు వారిని పంపించాడు. పంపించిన తర్వాత 9వ వచనము ఎంత అద్భుతమైన మాటో మనం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనం చెప్తున్నప్పుడు ఆయన యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా ఇచ్చేశాడు. చూసారా? బాధించిన కూడా, గాయపరిచిన కూడా మళ్ళీ స్నేహితుల కోసం యోబు ప్రార్థన చేశాడు. విశ్వాసీ నీతిమంతుడు అలా ఉంటాడు, గుర్తుంచుకోండి. ఎంత బాధించినా కూడా, నిందించినా కూడా ఈయన నిందించలేదు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారు మారుమనసు పొందారు, వారి పాపని ఒప్పుకున్నారు, యోబుతో మన సన్నిహితంగా ఉన్నారు, క్షమించమని అడిగారు. అలా చేస్తాడు దేవుడు. నీకు అలాంటి వాళ్ళు ఉంటే, నిందించేవారు, బాధించేవారు ఉంటే వాళ్ళ నోళ్ళు మూయిస్తాడు. నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేయి, నువ్వు 2 ఆశీర్వాదం యోబులాగా పొందుకుంటావు. ప్రార్థన కన్న తండ్రి వందనాలు, విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయమని ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.